సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 జనవరి రాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడిపినా, మైనర్ డ్రైవింగ్ చేసినా, రాత్రిపూట ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేసినా, కాగితాలు లేకుండా బండి నడిపినా, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడనని, అదేవిధంగా ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా డీజేలు పెట్టడం గానీ, రోడ్లపైన కేకులు కట్ చేసి టపాకాయలు కాల్చడం గానీ, రోడ్లపైన మద్యం సేవించడం గానీ చేస్తే చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. అందరూ తమ కుటుంబ సభ్యులతో క్షేమంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుకుంటూ ముందస్తుగా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు గజ్వేల్ సిఐ రవి. అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 31 ఈ 25 క్యాలెండర్లో చివరి రోజు కాబట్టి ఎక్కువగా చాలామంది మద్యం సేవించి వాహనాలు నడిపి దానివల్ల నిర్లక్ష్యం వల్ల యాక్సిడెంట్లు చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదాలు ఉన్నవి మరియు వారి యొక్క అవయవాలు అంగవైకల్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి వలన మీ యొక్క కుటుంబ సభ్యులు మానసిక క్షోభ చాలా బాధింపబడుతుంది. ఇది ఒక్కరోజు చేసే పని వల్ల వాళ్ళ జీవితాంతం వాళ్ళ కుటుంబం ప్రతి సంవత్సరం ఈరోజు బాధపడాల్సి వస్తుంది. మీరు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల మీ కుటుంబం వీధిన పడే అవకాశం ఉన్నది. గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ మరియు గజ్వేల్ ఆనర్ సమక్షంలో ముఖ్య కూడలిలో ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. సుమారు రాత్రి 9 గంటల నుంచి 1 గంట వరకు ఇంకా పై కూడా నిర్వహించబడుతుంది. ముఖ్య కూడల్లో అనగా కూడల్లో నిర్వహించబడుతుంది. కాబట్టి అందరూ ఈ రోడ్డు పైన తిరగకుండా, వాహనాలను దురుసుగా నడపకుండా ఇంటి దగ్గరనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకోవాలని గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఈ 12 తర్వాత రోడ్డు పైన వచ్చి విచ్చలవిడిగా వాహనాలు నడిపి సైలెన్సర్లు శబ్దం చేస్తూ అండ్ రోడ్డు మధ్యలో వచ్చి కేక్ కట్ చేసిన, అలా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునబడుతుంది. కాబట్టి ఇది గజ్వేల్ ప్రజలు అందరూ గమనించగలరు. దీనికి రోడ్డు పైన వచ్చి హంగామా చేసినా కూడా కేసులు నిర్వహించడం జరుగుతుంది. వాటిపైన వీడియోగ్రఫీ ప్రాపర్గా చేసి కేసులు వారిపైన బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల మీ కుటుంబం చాలా బాధపడుతుంది. దీన్ని అందరూ గమనించి ఈ డిసెంబర్ 31 మీ కుటుంబ సభ్యులతోనే గడుపుకోవాలి. అనవసరంగా రోడ్లపైన స్నేహితులు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు అని రోడ్లపైన జర్నీలు చేయడం మానుకోవాలి. తాగి అసలే డ్రైవింగ్ చేయకూడదని ముఖ్యంగా కోరుకుంటున్నాము. దీనివలన ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఇంటి దగ్గరనే సేఫ్టీగా ఉండడం ఇంపార్టెంట్. కాబట్టి అందరూ గమనించి ఇంటి దగ్గరనే ఈ ఆంగ్ల సంవత్సర వేడుకలు జరుపుకోండి, సంతోషంగా ఉండండి అని కోరుకుంటున్నాం.